ఒకప్పుడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రధాన గమ్యస్థానంగా ఉండేది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఐటీ నిపుణులు డల్లాస్, ఫ్రిస్కో, ప్రాస్పర్, సెలీనా, ఆస్టిన్ ప్రాంతాల్లో స్థిరపడటంతో అక్కడి రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు టెక్సాస్ లో భారీగా ఇళ్ల నిర్మాణం జరగటం వల్ల మార్కెట్లో సరఫరా పెరిగినా డిమాండ్ అదే స్థాయిలో లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం చల్లబడినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికాలో ఐటీ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు, H-1B వీసాలకు సంబంధించిన అనిశ్చితి, అధిక వడ్డీ రేట్లు, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో జాప్యం వంటి అంశాలు భారతీయ ఉద్యోగుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో టెక్సాస్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు మందగించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆస్టిన్ హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతం కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది. భారీ స్థాయిలో కొత్త ఇళ్ల నిర్మాణం జరగడంతో మార్కెట్లో సరఫరా పెరిగింది. ఫలితంగా అమ్మకందారుల కంటే కొనుగోలుదారుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడింది. ఆస్టిన్, హ్యూస్టన్, శాన్ ఆంటోనియో వంటి నగరాల్లో ఇళ్ల జాబితాలు పెరగగా కొనుగోళ్లు మాత్రం నెమ్మదించాయి. డల్లాస్, ఫోర్ట్ వర్త్ మెట్రో ప్రాంతంలో కూడా పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తోంది. అధిక వడ్డీ రేట్లు, ఉద్యోగ భద్రతపై సందేహాలు, టెక్ రంగంలో మందగమనం కారణంగా కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో H-1B వీసాదారులపై ఉన్న ఒత్తిడి కూడా పెరిగింది. ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్లోనే కొత్త ఉద్యోగం పొందటం లేదా ఇతర వీసా కేటగిరీకి మారటం అవసరం. ఈ అనిశ్చితి కారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులైన ఇళ్ల కొనుగోళ్లపై చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు టెక్సాస్లో భారీగా ఇళ్ల నిర్మాణం జరగటం వల్ల మార్కెట్లో సరఫరా పెరిగినా డిమాండ్ అదే స్థాయిలో లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం చల్లబడినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. హ్యూస్టన్లో కొత్త ఇళ్ల విక్రయాలు తగ్గగా బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే టెక్సాస్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న మందగమనానికి కేవలం వీసా అంశాలే కాకుండా అధిక వడ్డీ రేట్లు, పెరిగిన హౌసింగ్ ఇన్వెంటరీ, ఆర్థిక అనిశ్చితి వంటి పలు కారణాలు కలిసి ప్రభావం చూపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతీయ ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తి గతంలో ఈ మార్కెట్ ప్రధాన బలంగా నిలవగా ప్రస్తుతం వారి జాగ్రత్త ధోరణి టెక్సాస్ హౌసింగ్ రంగంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.